నేటి నుంచే ఈ రైతు బంధు రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది వరకు కేవలం 5 ఎకరాల లోపు పొలం ఉన్న వారికి మాత్రమే ఈ రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు నేటి నుంచి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ 3 రోజులలో ఈ యాసంగి సీజన్లో 3 లక్షల ఎకరాలకు 2,000 కోట్లు ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. అయితే గత ప్రభుత్వం రైతు బంధు డబ్బులు ఎప్పుడైనా సరే రైతుల ఖాతాలో ఏ విధంగా జమ చేసేదంటే మొదటి రోజు రైతు బంధు డబ్బులు ఎకరం పొలం ఉన్న వారికి, రెండవ రోజు 2 ఎకరాలు ఉన్నవారికి, మూడవ రోజు 3 ఎకరాలు ఉన్నవారికి ఈ విధంగా అయితే రైతు బంధు డబ్బులు జమ చేయబడుతుండే. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా లేట్ అయితే వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి లోపు 3 ఎకరాల పొలం ఉన్న వారికి మాత్రమే ఈ రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. తరువాత 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రం జమ చేసింది. ఇప్పుడు నేటి నుంచి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి అయితే ఈ 3 రోజులలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ అమౌంట్ జమ చేస్తారా, జమ చేయడా అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేసి తీరుతానని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే చాలామందికి ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడడం అయితే లేదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి పడతాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో ఈ రైతు బంధు డబ్బులు వేస్తారా వేరా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఆగస్టు 15 లోపు అయితే ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తాము. ఇదివరకు కేవలం 5 ఎకరాల లోపు పొలం ఉన్న వారికి మాత్రమే పడినాయి. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ 3 రోజులలో వేస్తామని అయితే చెప్తున్నారు. ఈ 3 రోజులు అయితే కానీ తెలియదు అసలు రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయా కావా చూద్దాము. అదేవిధంగా ఈ రుణమాఫీ అయితే ఆగస్టు 15 అంటున్నారు. అదేవిధంగా వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అదేవిధంగా ఇంకా చాలా గ్యారంటీలు అమలు చేస్తామని అయితే చెప్తున్నారు. మన తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్ తెలిసినా కానీ మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.